అన్నగా భావించి మా కుటుంబం అనుకొని నేను ప్రేమగా అడుగుతాను. బాగా ప్రతిపాదన చేకూర్చి అంటే ప్రజలు పరిపాలించిన నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ రైతును బాగా ఇన్స్పిరేషన్గా తీసుకుని రైతుల పట్ల మనకు రైతులకు మంచి అవగాహన కల్పిస్తూ వ్యవసాయ రంగానికి మనం అందరం కూడా ప్రేరేపించి ఎప్పుడైతే వ్యవసాయ రంగం కుంటుపడుతుందో మన భవిష్యత్తు ఆరిపోతుందనే సందేశాన్ని మనం అందరూ తెలుసుకోవాలి. కావున మనం రైతును చేదోడుగా వాదోడుగా ఉంటూ వారి యొక్క మన్నలను పొందుతూ భవిష్యత్తుకు వారే పునాది కాబట్టి మనం వెన్నటువంటి రైతును ఏ రైతు ప్రయత్నిస్తామో జిల్లా అధికారులు కానీ మన దేశం యొక్క భవిష్యత్తు నలుమూలలో వ్యాపిస్తుంది. ఈరోజు దేశం బాగుపడాలంటే రైతు లేకపోతే ఏమీ చేయలేము. మనం ఎంతమంది జర్నలిస్టులు కూడా ఏం చేయలేము. కాబట్టి మనందరూ కూడా రైతును దృష్టిలో పెట్టుకుని జర్నలిస్ట్ అందరూ కూడా రైతు యొక్క ఆకాంక్షను మనం ఏ రోజైతే చేరవేస్తామో వారికి గిట్టుబాటు ధరలు వస్తాయో వారి పట్ల మనం ఆకాంక్షించి పనిచేస్తే ఉన్నతాధికారులకు ఈ సందేశం ఇస్తే చాలని చేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మన జర్నలిస్ట్ అంటే అవినీతిని ఎక్కడైతే ఉందో అక్కడే వేణువర్లకుండా అక్కడే ప్రక్షాళన చేసేసి దాన్ని అంతమందించి ముందుకు తీసుకెళ్లి మీ ప్రతి మీడియా సమాజానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీకు యొక్క మీరు అందరూ కూడా ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షులు జిల్లా బాడీ వాళ్ళకి ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఇక్కడ జర్నలిస్టులు మనం యూనియన్లో ఉంది. జర్నలిస్టులు ప్రతి ఒక్క సమస్యను వాళ్ళకు తోడుగా చేరుకున్న వాదనగా ఉన్నారు. ప్రతి సమస్యను ధైర్యంగా ప్రజల్లోకి అధికారులకు తీసుకుపోయి దాని మీద మనము పోరాటం చేయాలని, అదేవిధంగా మన జర్నలిస్ట్ సోదరులకు ప్రతి ఒక్క సమస్య పైన ఏ సమస్య వచ్చినా కూడా వాళ్ళకు సపోర్ట్గా సహాయంగా ఉండి వాళ్ళకు వాళ్ళ తోడుగా ఉండాలని చెప్పేసి ఇది ఏర్పాటు చేశారు. కాబట్టి దీంట్లో మేము కూడా పాత్ర వహిస్తున్నాము. మేము నా వంతు సహాయాన్ని నా వంతు పని నేను చేస్తానని ఈ సభ మూలంగా తెలియపరుచుకుంటాం. రమ్మని పిలుద్దామని వెళ్ళినారు. ఫోటో సన్మానిస్తారు. ఇక్కడ చూడన్నా లైట్ Gracias.
ఓకే. భాషనా ఇటు చూడన్నా అందరు అన్న ఇక్కడ చూడన్నా. ఈడ మహేంద్రనా ఓకే. ఓకే. भाई करीम भाई अन्ना गंडा बात करते हैं एक आवाज करते रहे करीम भाई फोटोग्राफर सा वीडियो లో పడతారని ఇది ఏదైనా చేసి న్యాచురల్గా ఉండాలా చేసుకుంటూ ఉంటుంది. తర్వాత శివరాం రెడ్డి గారు తర్వాత కృష్ణ గారు ఎన్నికి రా ఉండో అట్ట
జెట్స్ జిల్లా అధ్యక్షుడిగా నేను హుసేన్ భాషను మాట్లాడుతున్నాను. నేను మా యూనియన్ తరఫున జర్నలిస్టులకు వాళ్ళకు ఇళ్ల స్థలాలు అయితేనేమి, వాళ్ళకు వచ్చే సమస్యలు, వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉన్నా కానీ మేము వాళ్ళకి ఏదన్నా వృత్తిపరంగా ఇటువంటిది ఏదైనా వాళ్ళకు హాని జరిగినా కానీ దానికోసం నేను పోరాడతానని తెలియజేస్తున్నాను. ఈరోజు నంద్యాలలో జిల్లా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలోనే జిల్లా అధ్యక్షుడిగా హుసేన్ భాషను అపాయింట్ చేశాము. ఆయన 2 వారాలు కష్టపడి మిగతా టీం అంతా క్రోడీకరించుకొని జిల్లా పార్టీని అపాయింట్మెంట్ చేసుకున్నారు. కాబట్టి మేము నియామక పత్రాలు అందించి వారికి ఇక్కడ ఎన్నిక చేయడం జరిగింది మన వ్యవస్థాపక అధ్యక్షులు రాజేంద్ర గారి సమక్షంలో. ఇప్పుడు ఈ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రధానంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేయడమే. అది ఎలాంటిదైనా ఆ ప్రొఫెషన్కి సంబంధించి ఉండాలి. కాబట్టి ఈ విషయం మీకు తెలియజేసినందుకు సంతోషిస్తున్నాను. నా పేరు జాకీర్ హుసేన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు. నంద్యాల తాలూకాగా ఉండి జిల్లా కావడము ఒక అదృష్టమే. జిల్లా అయిన తర్వాత ఈ జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యక్రమంలో తెలియజేయడం ఏమనగా, ఫస్ట్ మనం ప్రజలకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మొట్టమొదటిది. రెండోది, రైతులకు సరైనటువంటి విత్తనాలనిచ్చి వారి పాడి పంటలకు ఇన్సూరెన్స్ కల్పించాలని. 3, మనం చేసే ప్రతి పనిలో కూడా కనీసం అంతో ఇంతో నీతి నిజాయితీ లేకుండా చేయాలనేటువంటిది ఉండకుండా నీతికి నిజాయితీకి నికష్టగా నిజం చెప్పిన వాడు నీచుడు, అబద్ధాలు ఆడేవాడు దేవుడు. కాబట్టి ఈ యొక్క యూనియన్ తరఫున తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యూనియన్లో జరుగుతున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా రేపు మనం ఎవరి కోసమైనా, అధికారులైనా అనాధికారులైనా ప్రజలైనా ఎవరైనా సరే వారు వీరు నేను భేదం లేకుండా అందరికీ న్యాయం చేయాలనేటువంటి కార్యక్రమంతోనే ఈ జెట్స్ కార్యక్రమాన్ని నంద్యాలలో ఏర్పాటు చేయడమైందని శ్రీ పాలగిరి శివరామరెడ్డిగా మీ అందరికీ తెలియజేస్తూ, అదేవిధంగా ఫౌండర్ అయినటువంటి రాఘవేంద్ర గారికి అయితేమి, మా జాకీర్ హుసేన్ గారికి అయితేమి, హుసేన్ భాష గారికి అయితేమి, రాజు గారికి అయితేమి, సుబ్బారెడ్డి గారు అయితేమి, ఇక బాబు గారు అయితేమి, తదితరులందరికీ కూడా మా యొక్క యూనియన్స్ తరఫున మీకు మా కృతజ్ఞతాభావాలతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు జరిగే కార్యక్రమాన్ని మీరందరూ కూడా మీడియా ద్వారా తెలియజేసి విలేకరులకు ఒక స్థానం కల్పించాలనేటువంటి నిబంధనలతో మేము తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచుతున్నాము. నంద్యాల జిల్లాలో నియోజకవర్గ పత్రాలు ఇవ్వడానికి ముందుకు వచ్చాము. గత 2 వారాల క్రితం జిల్లా ప్రెసిడెంట్ ఎన్నుకొని ఈ పత్రం ఇచ్చి జర్నలిస్ట్కి జర్నలిస్ట్ అన్ని యూనియన్లు చూశాను. ఏది ముందుకు రాలేదు. దానికోసం ఈ వ్యవస్థాపక నిర్వహించి జర్నలిస్ట్కి సమస్యలు చూస్తూనే ఉన్నాను 20 ఏళ్ళ నుంచి. కానీ అలాగే ఉంది. దానికోసం నేను జర్నలిస్ట్ వ్యవస్థాపక సొసైటీ ఏర్పాటు చేసి జర్నలిస్ట్ సమస్యలకి నేను పోరాడతానని నేను